ఈ గ్రోటోటల్ ద్వారా శంకుపుష్పి వచ్చి జ్ఞాపకం శక్తిని పెంచుతూ, గమనంని పెంచుతూ, ఒక చదువు ఒక నేర్చుకునే కెపాబిలిటీని పెంచుతూ, ఓకే. పిల్లల్లో ఉండే టైర్డ్‌నెస్, పిల్లల్లో ఉండే తక్కువ నిద్ర, పిల్లల్లో ఉన్న యాంగ్జైటీ, డిప్రెషన్‌లో కూడా సహాయం చేస్తుంది గ్రో టోటల్. సో, గ్రో టోటల్ మెదడు ఆరోగ్యంతో, గ్రో టోటల్ మెదడు ఆరోగ్యంతో, శరీరం ఆరోగ్యంతో, పూర్తి శరీరానికి పెరుగుదల, పూర్తి శరీరానికి కావాల్సిన రోగనిశక్తి, పూర్తి శరీరానికి కావాల్సిన ఒక టానిక్, పోషకాహారంతో పనిచేస్తుంది గ్రో టోటల్ పౌడర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్. సో ఫ్రెండ్స్, స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్ లో ఏం చేస్తుంది? స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్ వచ్చి పిల్లోలకి కావాల్సిన రోగనిశక్తిని సహాయం చేస్తుంది. పిల్లో ఈ వాతావరణం ఈ మారుతుంది కదా! మారిన ఈ వాతావరణం మారిన వల్ల అయ్యే ఇన్ఫెక్షన్ అండ్ డిసీజెస్‌ని పిల్లోలకి దీని నుంచి పిల్లోలకి కాపాడుతుంది స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్. బేబీ కేర్ ఏదైనా పిల్లోలు వచ్చి అనారోగ్యంగా ఉంటే ఆ రోగాల నుంచి జల్దీగా రికవరీ చేసేకి సహాయం చేస్తుంది స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్. స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్ పిల్లోల్లో ఆకలిని పెంచుతూ వాళ్ళకి మంచి తిండి తినేదానికి సహాయం చేస్తుంది. ఓకే. అండ్ ఇదే స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్ వచ్చి పిల్లోల్లో మెదడు ఆరోగ్యం, పిల్లోల్లో నేర్చుకునే గ్రాస్పింగ్ కెపాసిటీ, పిల్లోల్లో ఒక స్టెబిలిటీ, పిల్లోళ్ళకి కావాల్సిన కాన్సంట్రేషన్ అంటే గమనం, ఇలాంటి విషయం మెదడు ఆరోగ్యము ప్లస్ రోగనిరోధక శక్తి, పూర్తి మెదడు ఆరోగ్యంతో పూర్తి శరీరంలో ఈ స్వర్ణరిచ్ బేబీ కేర్ డ్రాప్స్ లో ఉన్న ఈ వనమూలికలో సాయం చేస్తుంది. స్వర్ణరిచ్ బేబీ కేర్ డ్రాప్స్ లో ఏముంది ఫ్రెండ్స్? బంగారం భస్మం ఉంది. బంగారం సువర్ణ భస్మం అంటే బంగారం భస్మం ఉంది. ప్లస్ ఏమంటే అంటే హనీ ఉంది, వాచ, బ్రహ్మి, శంఖపుష్పి. సో 3 వనమూలికలతో, ఓకే, 3 వనమూలికలతో హనీ అండ్ స్వర్ణ భస్మం అంటే బంగారం భస్మం దీంట్లో ఉంది. ఎంత ఇయ్యాల? పుట్టిన పిల్లోల నుంచి 5 సంవత్సరాల వరకు, పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వరకు డైలీ 2 డ్రాప్స్ పద్దిని ఎంప్టీ స్టమక్ ఇవ్వాలా. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లల వరకు డైలీ 4 డ్రాప్స్ పద్దిని ఇవ్వాలా. 10 అండ్ 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల పిల్లల వరకు డైలీ 8 డ్రాప్స్ స్వర్ణరిచ్ బేబీ కేర్ డ్రాప్స్ ని ఇవ్వాలా. సో ఇలా ఫ్రెండ్స్ ఈ ఆహ్, స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్ వచ్చి స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్ లో సువర్ణ భస్మం ఉంది. అనంక ఏముంది? హనీ ఉంది, వాచ, బ్రాహ్మి, శంఖపుష్పి, ఇలాంటి 5 రకాలుగా విషయాలు స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్ లో పిల్లోల రోగనిరోధక పెంచేకి సాయం చేస్తూ ఈ వాతావరణం ఏమవుతుంది? మారుతుంది కదా! వాతావరణం మారుతున్నప్పుడు ఏమవుతుంది? కొన్ని ఆరోగ్యం సమస్యలతో అవుతుంది. ఇలాంటి వాతావరణం మార్పుల ద్వారా ఈ అయిన రోగాల్ని, ఇన్ఫెక్షన్‌ని సరిచేస్తూ, ఓకే, ఇన్ఫెక్షన్ నుంచి అయిన ఈ రోగాల్ని సరిచేస్తుంది పిల్లోళ్ళు. అండ్ ఎవరికైనా రోగాలు ఉంటే, అనారోగ్యం ఉంటే, ఆ అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా చేసే పని కూడా చేస్తుంది స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్. అండ్ పిల్లోలకి మంచి ఆకలి కోసరం, ఆకలి ఉంటే పిల్లోలు మంచిగా ఇష్టంగా తింటారు. ఓకే. మంచి ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉండేకి సాయం చేస్తుంది. సో ఆకలిని పెంచుతూ మంచి ఆహారం తినేకి సహాయం చేస్తుంది స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్. అండ్ పిల్లోల్లో కావాల్సిన బుద్ధి, పిల్లోల్లో కావాల్సిన గ్రాస్పింగ్ పవర్, పిల్లోల్లో కావాల్సిన స్టెబిలిటీ, పిల్లోలకి కావాల్సిన కాన్సంట్రేషన్ అంటే గమనం, ఇలాంటి పరిస్థితిలో కూడా సహాయం చేస్తుంది స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్. సో 0 నుంచి 5 ఇయర్స్, 0 నుంచి 5 సంవత్సరాల వరకు డైలీ 2 డ్రాప్స్, 5 నుంచి 10 సంవత్సరాల వరకు డైలీ 4 డ్రాప్స్, అండ్ 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు, ఓకే, డైలీ 8 డ్రాప్స్ స్వర్ణ రిచ్ బేబీ కేర్ డ్రాప్స్ ఇవ్వాలా. ఫ్రెండ్స్, లాస్ట్ ప్రొడక్ట్ వచ్చి దీంట్లో ధన్వంతరిది శంఖపుష్పి ఫ్రెండ్స్. సో శంఖపుష్పి వచ్చి గవనంని పెంచుతూ ఏమంటారు? గవనంని పెంచుతూ ఒక జ్ఞాపకం శక్తిని కూడా పెంచుతుంది శంఖపుష్పి. గవనం ప్లస్ జ్ఞాపకం శక్తిని పెంచుతుంది శంఖపుష్పి సిరప్. సో శంఖపుష్పిలో ఏముంది? గవనానికి ప్లస్ జ్ఞాపకం శక్తి పెంచడానికి. సో శంఖపుష్పి సిరప్ లో శంఖపుష్పి వనమూలిక, బ్రాహ్మి వనమూలిక మెదడుని మంచిగా పని చేసేకి సహాయం చేస్తూ మన జ్ఞాపకం శక్తిని బలంగా చేస్తుంది శంఖపుష్పి సిరప్. ఇదే శంఖపుష్పి సిరప్ వచ్చి ఒక ప్రాకృతికమైన బ్రెయిన్ టానిక్ గా పనిచేస్తుంది. ఎందుకంటే శంఖపుష్పి సిరప్ లో ఉన్న ఈ వనమూలికలు మన మెదడుకి కావాల్సిన పోషకాహారాలనేది ఇస్తూ మన మానసిక
అంటే సైకాలజికల్ క్లియారిటీ అంటారు కదా! కొన్ని జనాలకి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఏం చేయాలని? అలాంటి కన్‌ఫ్యూజన్‌ని దూరం చేస్తూ ఒక మైండ్ క్లారిటీ, సైకాలజికల్ క్లారిటీని ఇస్తుంది శంఖపుష్పి బ్రెయిన్ టానిక్ అలా. ఇదే శంఖపుష్పి సిరప్ ఒత్తిడిని తగ్గిస్తూ ఆహ్, యాంక్సైటీ అంటే కొన్ని జనాలు చింత ఎప్పుడు ఎప్పుడు కంగారు పడుతున్నారు. అంటే ఒత్తిడిని తగ్గిస్తూ కంగారు సమస్య యాంక్సైటీని తగ్గిస్తుంది శంఖపుష్పి సిరప్. అంతేకాదు మన మ మన ఏమంటారు మెదడుని కూడా ఒక శాంతం అయిన ఒక ఒక ఏమంటారు ప్రక్రియ చేస్తుంది శంఖపుష్పి సిరప్. శంఖపుష్పి సిరప్ మన మెదడుని రిలాక్స్ చేస్తూ, మన శరీరాన్ని రిలాక్స్ చేస్తూ గమనాన్ని పెంచుతుంది. ఏకాగ్రత అంటే గమనం అంటే కాన్సంట్రేషన్‌ని పెంచుతుంది శంఖపుష్పి సిరప్. ఇదే శంఖపుష్పి సిరప్ ఓకే. శరీరంలో ఒక తాకత్ ఇస్తూ ఒక యాక్టివ్‌నెస్‌ని ఇస్తుంది. శంఖపుష్పి సిరప్‌లో లెమన్ ఉంటుంది. ఇదే లెమన్ వచ్చి మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ, మన శరీరానికి కావాల్సిన అలర్ట్‌నెస్‌ని కూడా పెంచుతుంది. శరీరాన్ని యాక్టివ్ చేస్తుంది, అలర్ట్ చేస్తుంది శంఖపుష్పి సిరప్. అండ్ ఇదే శంఖపుష్పి సిరప్ వచ్చి మనకి ఒక మెదడుకి అవసరం సహాయం చేస్తుంది. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివ్, యాక్టివ్ మెదడు కోసం సహాయం చేస్తూ ఓకే. ఈ శంఖపుష్పి సిరప్‌లో ఉన్న ఈ వనమూలికలు వచ్చి ప్రాకృతికంగా నేచురల్‌గా పనిచేస్తూ మన సైకాలజికల్ ఆరోగ్యము, ఓకే. మెదడు ఆరోగ్యంకి సహాయం చేస్తుంది ఈ శంఖపుష్పి సిరప్ ఫ్రెండ్స్. శంఖపుష్పి సిరప్ వచ్చి ఏమేం చేస్తుంది? ఇంప్రూవ్స్ మెమరీ అండ్ లెర్నింగ్ ఎబిలిటీ అంటే జ్ఞాపకం శక్తిని పెంచుతూ నేర్చుకునే ఎబిలిటీని పెంచుతుంది శంఖపుష్పి సిరప్. ఇదే శంఖపుష్పి సిరప్ కాన్సంట్రేషన్ అంటే గమనాన్ని పెంచుతూ ఒక మెంటల్ క్లారిటీని ఇస్తుంది. మెంటల్ క్లారిటీ ఎందుకు కావాలా ఫ్రెండ్స్? కొన్ని సమయంలో మనం కన్‌ఫ్యూజన్‌లో ఉంటాము. కన్‌ఫ్యూజన్ దూరం చేస్తూ మెంటల్ క్లారిటీని ఇస్తుంది శంఖపుష్పి. అయితే శంఖపుష్పి వచ్చి ఒత్తిడాన్ని తగ్గిస్తూ ఒక మెదడు టైర్డ్‌నెస్‌ని తగ్గిస్తుంది శంఖపుష్పి. శంఖపుష్పి మంచి నిద్ర అవసరం సాయం చేస్తుంది. శంఖపుష్పి సిరప్ మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తిని బలం చేస్తుంది. అండ్ శంఖపుష్పి సిరప్ గ్రాస్పింగ్ పవర్ అంటే గ్రహణం శక్తి గ్రాస్పింగ్ పవర్‌ని బలం చేస్తుంది శంఖపుష్పి సిరప్. సో, ఇలా ఫ్రెండ్స్ ఈ 6 ప్రొడక్ట్‌లు మనం చూసాము. ఆహ్, ఏమంటే హాఫ్ అన్ అవరే సెషన్ అయిపోయింది ఇక్కడ. సో, తిరిగి కావాలంటే రిపీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు మన పరిస్థితి ఏమి? మన పిల్లోళ్ళు మనము ఆరోగ్యంగా ఉండాలా అనుకుంటాము. వాళ్ళ జ్ఞాపకం శక్తి బాగుండాలనుకుంటాము. వాళ్ళ గమనం శక్తి బాగుండాలనుకుంటాము. వాళ్ళు చదివే అంటే వాళ్ళు నేర్చుకునే శక్తి బాగుండాలో వాళ్ళు అనంక గ్రాస్పింగ్ పవర్ గ్రహణం శక్తి బా నేర్చుకునే శక్తి లెర్నింగ్ వేరే అండ్ గ్రాస్పింగ్ వేరే ఫ్రెండ్స్. దట్ ఈస్ వై నేర్చుకునే శక్తి వేరే, గ్రహణం శక్తి అంటే నేర్చుకున్నాక దాన్ని గ్రహణం చేయాలి. అంటే గ్రహణం అంటే ఏమి? సో, అబ్జర్వ్ అంటే గ్రాస్ప్ చేయాలా ఫ్రెండ్స్. సో, అది చాలా ముఖ్యము. సో, మన పిల్లోల్లో మనం ఏమేమి చూస్తాము? వాళ్ళు రోగనిరోధక శక్తి బాగుండాలా, వాళ్ళ మెమరీ పవర్ బాగుండాలా, వాళ్ళ గ్రాస్పింగ్ కెపాసిటీ బాగుండాలా, వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీ బాగుండాలా, వాళ్ళ కాన్సంట్రేషన్ బాగుండాలా, వాళ్ళు ఓకే. ఆహ్, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళ పెరుగుదల బాగుండాలా, ఓకే. వాళ్ళ రోగనిరోధక శక్తి అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా అని ఎన్నో విషయాలు మనం ఎదురు చూస్తూ ఈ 6 ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ ఖండితంగా మనము స్మృతిరిచ్ గ్రాన్యూల్స్ ద్వారా అంటే ఈ 6 ప్రొడక్ట్స్‌లో స్మృతిరిచ్ గ్రాన్యూల్స్ కానీ, ఇమ్యూరిచ్ కిడ్స్ కానీ, చాకోమిటీ చాక్లేటు, గ్రో టోటల్ పౌడరు, సోనరిచ్ బేబీ కేర్ డ్రాప్స్ అండ్ శంఖపుష్పి సిరప్. ఫ్రెండ్స్ ఈ అన్ని ప్రొడక్ట్‌లు ఇవ్వాల. పిల్లోలంటే స్కూల్ పోయే పిల్లలు కానీ, కాలేజ్ పోయే పిల్లలు కానీ ఈ 6కి 6 ప్రొడక్ట్ ఈయనే ఇవ్వాల. దీంట్లో ఏది తగ్గించేకి లేదు. ఓకే. ఏం తగ్గించేకి లేదు. ఓకే. 6కి 6 ప్రొడక్ట్ ఇవ్వాల. బట్ ఇప్పుడు మనం పెద్దోళ్ళు ఉంటాం కదా! అడల్ట్. వాళ్ళు ఏ ప్రొడక్ట్‌ని తీసుకోవచ్చు? వాళ్ళు స్మృతిరిచ్ గ్రాన్యూల్స్‌ని తీసుకోవచ్చు. వాళ్ళు చాకో ఇమ్యూనిటీని తీసుకోవచ్చు. గ్రో టోటల్ పౌడర్‌ని తీసుకోవచ్చు. అండ్ శంఖపుష్పి సిరప్‌ని. ఈ 4 ప్రొడక్ట్‌లు వచ్చి పెద్దోళ్ళకి కావాల్సిన మెదడు ఆరోగ్యము, పెద్దోళ్ళకి కావాల్సిన జ్ఞాపకం శక్తి, అడల్ట్‌కి కావాల్సిన జ్ఞాపకం శక్తి, అడల్ట్స్‌కి కావాలన తక్కువ ఒత్తడ, అడల్ట్స్‌కి అంటే పెద్దోళ్ళకి కావాల్సిన మెదడు ఆరోగ్యానికి ఓకే. ఈ 4 ప్రొడక్ట్‌లు స్మృతిరిచ్ గ్రాన్యూల్స్ పెద్దోళ్ళలో వచ్చి స్మృతిరిచ్ గ్రాన్యూల్స్, చాకో ఇమ్యూనిటీ, గ్రో టోటల్ పౌడర్ అండ్ శంఖపుష్పి సిరప్ తీసుకోవచ్చు. కానీ పిల్లోళ్ళకి మాత్రం అడిగితే ఈ 6కి 6 ప్రొడక్ట్ ఈయనే ఇవ్వాల. దీంట్లో ఏమి తగ్గించకూడదు. ఇవి అన్నీ ఇస్తే మీకి కావాల్సిన
పిల్లోల ఆరోగ్యము, మీకు కావాల్సిన పిల్లోలు రోగనిరోధక శక్తి, మీకు కావాల్సిన పిల్లోలు జ్ఞాపకం శక్తి, మీకు కావాల్సిన పిల్లోలు లెర్నింగ్ కెపాసిటీ, గ్రాస్పింగ్ కెపాసిటీ, కాన్సంట్రేషన్, పెరుగుదల, గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, ఇమ్యూనిటీ. ఓకే. ఇవి అన్ని ప్లస్ ఏం కావాలా మనకి? పోషకాహారాలు కూడా కావాలా. ఇవి అన్నీ ఈ ఆర్ ప్రొడక్ట్స్ వచ్చి పోషకాహారాన్ని అందిస్తూ, రోగనిరోధక శక్తిని బలం చేస్తూ, ఆహ్, మన జ్ఞాపకం శక్తిని బలం చేస్తూ, గ్రాస్పింగ్ కెపాసిటీ, లెర్నింగ్ స్టడీ, లెర్నింగ్ కెపాసిటీ, అండర్‌స్టాండింగ్ కెపాసిటీ. ఓకే. అన్నిటికి ఈ ఆర్ ప్రొడక్ట్ పిల్లలు ఇస్తే మీరు ఏ ఒక కంగారు లేకుండా, ఏ ఒక స్ట్రెస్ లేకుండా మన పిల్లోలకి పెంచే ఒక గ్రోత్‌ని మనం చూసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఒక బుద్ధిమైన పిల్లోలని మీరు అనుభవిస్తారు ఈ ఆర్ ప్రొడక్ట్‌లు ఇస్తే. సో ఫ్రెండ్స్, ఈ చిన్న పిల్లోళ్ళు వచ్చి ఈ ఆర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఇవల్ల. ఫ్రెండ్స్, థాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ సెషన్ వచ్చి ఆగుతుంది. ఏమన్నా క్వెషన్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఎలా ఉండింది ఈ సెషన్? బావుందండి. థాంక్ యూ వెరీ మచ్. పీరియడ్స్ ఓవర్ బ్లీడింగ్